ప్రజలు భాగస్వామ్యంతోనే స్వచ్ఛందన సాధ్యమవుతుందని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఎన్టీఆర్ హాస్పిటల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సూపరింటెండెంట్ శ్రీనివాసరావు హాస్పిటల్ పరిశుభ్రతపై వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతపై పారిశుద్ధ్య కార్మికులకి తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించామన్నారు. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరూ బాధ్యత అని అన్నారు. స్వచ్ఛత కార్యక్రమాన్ని సొంత ఎజెండాగా భావించి ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఎంఎన్ఓలు, సూపర్వైజర్లు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ శ్రీనివాసనండి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి మెడికల్ సూపరింటెండెంట్ని, జిల్లా ఇన్ఛార్జ్ DCHSని. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రారంభించాం. జరుగుతూ ఉంది. దీన్ని ఒక డ్రైవ్ కింద తీసుకుంటూ ఈరోజు అందరికీ, మా స్టూడెంట్స్కి కానీ, స్టాఫ్కి కానీ, శానిటరీ వర్కర్స్కి కానీ, మెయిన్గా వాళ్ళే కదా హాస్పిటల్ బ్యాక్ బోన్స్. సో వాళ్ళతో పాటు అందరం ఇంటరాక్ట్ అయ్యి ఒక ప్రతిజ్ఞగా దీన్ని తీసుకున్నాం. తడి చెత్త, పొడి చెత్త అనే దాన్ని ఏ విధంగా విడదీసి ఆ 3 రకాల బాక్సుల్లో వేసి వాటిని సేఫ్గా డిస్పోజ్ చేయడానికి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ఏ విధంగా మనం యాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలి అని, ఆ విధంగా మన హాస్పిటల్ని, మన జిల్లాని, తద్వారా మన రాష్ట్రాన్ని, దేశానికి కూడా స్వచ్ఛమైన దేశంగా, స్వచ్ఛమైన రాష్ట్రంగా, స్వచ్ఛమైన జిల్లాగా, స్వచ్ఛమైన అనకాపల్లిగా ఎలా తీసుకురాగలము అన్న విషయంలో అందరము ఒక గ్రూప్గా, సమిష్టిగా ఒక ప్రతిజ్ఞని పూని స్వచ్ఛతా కార్యక్రమాన్ని సొంత పనిగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రతిజ్ఞ కార్యక్రమం పట్టాము. ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం ఇదే విధంగా ముందుకు వెళ్తుంది అని మీకు మా హాస్పిటల్ అందరి సమక్షంలో ఒక మాటగా ఇస్తున్నాం.